అదే ఇదే బైక్ అయితే కన్ను చూడు ఎట్లుందో. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఈ మధ్య ఏందో కానీ రోజులైతే ఉత్తగానే అయిపోతున్నాయి. మనం చిన్నగా ఉన్నప్పుడైతే ఒక సంవత్సరం అయిపోవాలంటే వామ్మో సంవత్సరం ఎంతో పెద్దగా అనిపించేది. ఓరక ఇప్పుడేం లేదు, ఏం జరుగుతుందో ఏమో కానీ కళ్ళు మూసి తెరిచేలోపు రోజులు టిప్కి అయిపోతున్నాయి. ఇక మనం బిజీగా ఉండడం వల్ల అట్లా అనిపిస్తుందా, లేకపోతే సూర్యుడి భూమికి కూడా కలుపుకొని ఒడి తిరుగుతున్నాయా? ఇక నా ఒక్కరికే అనిపిస్తుందా, మీకు కూడా రోజులు ఇట్నే అయిపోతానే? ఒకసారి కామెంట్ చేయర్రి. ఒక్కటి మాత్రం వాస్తవం, చేపల పోతే మాత్రం టైం తెలవకుండా అయిపోతాయి, ఇది మాత్రం వాస్తవం. ఇంకొకటి ఏంటంటే మనకు నచ్చిన పని ఇష్టపడి చేసినప్పుడు కూడా టైం తెలవకుండా అయిపోతుంది. ఇక నేను చేసేటి అన్ని నాకు ఇష్టమైన పనులు, నాకు నచ్చిన పనులే. మనోళ్ళు మిషన్ ఏందని అడుగుతారు. లుకానా టోర్నడో అది పర్ఫెక్ట్. లుకానా టోర్నడో 2500 పడ్డది అప్పుడు. రైట్, ఒకటి రెడీ, ఒక్క ఆయుధం రెడీ. వైర్లు కూడా ఏం చేయాలంటే, వైర్లు ఎప్పుడైతే ముడతలు పడుతుందో వెంబడే చేంజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ముడతలు ఉంటే ఏమైందంటే, ఎస్పెషల్లీ ఈ మిట్కరిస్తే కొట్టేటివి కాబట్టి మనకు కరెక్ట్ మిట్కరింపు తెలియదు. ఆశ ముడతలు పడదనుకో వెంబడి తీసేసి మళ్ళీ కొత్త వైర్లు తెచ్చుకుంటూ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇలా కొత్తది కట్టినాం మళ్ళీ లిమిట్. సాఫ్గా ఉందనుకో కరెక్ట్గా ఏమాత్రం కొంచెం దాన్ని ఇట్లా మిట్కరించినా మనకు పైన తెలుస్తూ ఉంటుంది. వంకర ఉంటే ఏంటంటే అలానే పోద్ది ఆ మిట్కరింపు అనేది. ఇది కూడా సింగిల్ ఉక్కే పెడతాను దీనికి కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ కంప ఇట్టుంది బాగా లోపల. కంప ఉన్నప్పుడు సింగిల్ ఉక్కు వర్కౌట్ కాదు. అంతకు పడకపోతే తర్వాత పెడతా, కానీ ముందైతే సింగిల్ ఉక్కుతాడు. సింగిల్ ఉక్కుకు మనం కొద్దిగా గోధుమ పిండి ఎక్కువ ఉండాలి. రోజు ఒకటి పడ్డానికి వేసేది జరిగాలి ముందే అట్లా. రాసుకున్నాం ఎందుకంటే అంతిక్కనే చల్లితే ఉడుకున్నాం మళ్ళా అంత ఉత్తేవారం అయింది అనుకో, అప్పుడు ఏడిపోకూడదు. ఇది శ్యామ్ అక్కడ ఉన్నాడు, శ్యామ్ అక్కడికి పోయిండు. గన్నానే అంటే పెట్టి దేని కొడుతందుకు అంతేనా? అయితే ఇది లైసెన్స్ ఉంటుంది వీరికి అంతేనా? అంతే. గన్ను భలే ఉంది గన్ను. ఇదే ఒకసారి అది పట్టుకోండి. తక్కువ బరువు లేదేమే. బా గన్ను చూడు ఎట్లుందో. మరి రైతులకు ఇట్లాంటిది ఉండాల్సిందే, లేకపోతే వ్యవసాయం చేయలేరు. ఈ కోతులకు భయపెట్టాలి, లేకపోతే ఏం వ్యవసాయం చేయగలుగుతాం? ఏదో ఒకటి వాడు భయపెడితేనే ఉంటుంది. బా 2-3 కిలోమీటర్ ఉంటుంది. చాలు దుబ్బి అనిపించచ్చు. ఇది భయపెట్టితే పోదంటే కోతురిగా అంతే. గాలి కథకనా బా. ఇది లోడ్ బుల్లెట్లు ఎట్లుంటాయి? ఇది ఉన్నాయా? ఇది
బుల్లెట్ చూద్దాం. ఎంత చిన్నగా ఉన్నాయో బుల్లెట్లు. ఇంకో ఈ బుల్లెట్లు ఇవి ఇంకో చిన్నగా. బా ఇంత చిన్నది వేస్తా టపక్కన ఏమున్నది. సీసాను కొడితే సీసా పలిగిపోతుంది పక్కన. మళ్ళీ మనకి అయిపోతే ఆడ దొరికి తెచ్చుకోవాలి. వరంగల్లోనే రాదు. నిమ్మలం అయినాక నేను అట్లనే కూర్చొని చూస్తాను సీట్ల. వీడు సచ్చినాయే కాదు మాట ₹1,00,000 ఖర్చు వస్తుంది. వీడి ఇది ఎదటువంటి చంపు కదా అనిపిస్తుంది నాకు. అంతే కదా, నాదే ఇదే బైక్ అయితే ఇంగిపోతుంది కదా. వెళ్ళిపోతాను అది అలా పోయిందంటే కథ. మరి ఏ టైపులో పడుతుంది అలా మన కంపల పోయింది కథ. అది తగ్గింది. కంపలు పోతే కథమే ఇక మన వల్ల కాదు. ఇక కంపల పోతే కథమే. దాన్ని ఎట్టి పరిస్థితి పోనీయద్దు. కంపల పోనీయద్దు. దాన్ని ఎట్లా కంపల పోతే ఇక మా వదుకోవాల్సింది. దాన్ని నువ్వు ఎటు కాల్సి విడిచిపెట్టద్దు. దాన్ని ఏమన్నా కానీ దాన్ని నువ్వు ఎట్లా తిప్పాల పడతావు కానీ దాన్ని దాన్ని ఇంత కష్టపడి తల్లి ఇల్లేసి పడితే ఇబ్బంది పెట్టింది. అంత ఈజీగా రాదే. ఇప్పుడు వీళ్ళు ఇది పడితే మామూలు వాళ్ళు అయితే పోగొట్టుడే. వీళ్ళు ఆపలేరు వీళ్ళని. తాగబడితేనే ఆగుతుంది, లేకపోతే ఉత్తగానే సుక్క లేకపోతే సుక్క లేకపోతే కదా. ఇక ఇప్పుడు మా అల్లుడు ఊకే మామయ్య పడతానే తెంపకపోతానైతే ఇది ఇప్పుడు ఇది ఏం పడుతుంది దీన్ని వల్ల కానే కాదు. ఇది దెబ్బ కరెక్ట్ పడ్డది దెబ్బ. దెబ్బ మూతికి పడ్డది. అట్లా పడితేనే ఆగినట్టు. అట్లా పడితేనే ఆగుతుంది, లేకపోతే ఆగదు. ఎస్ సక్సెస్. తల్లి ఆనతో ముచ్చట పెట్టుకుంటే వేసి పడేసిన. పొద్దున అనుకొని కూర్చుని పడలేదే. తల్లి 5 కేజీలు ఈజీ ఉంటుంది. 5 కేజీలో ఉంటుంది. ఇట్లా పెద్దగా ఉన్నాయనే గాలం వేరే తెచ్చిన. ఇంకా సింగిల్కు, అందుకనే సింగిల్కు పెట్టిన గాలం. సింగిల్కు ఆట ఆగింది, ఇది కాకపోతే ఆగపు. దానికో త్రిపుల్కు గాలం కూడా గట్టిది ఉన్నట్టు. గట్టి బ్రహ్మాండం ఉంటుంది. లోతుంటది. లోతుంది, కట్టెలు ఉన్నాయి. మళ్ళా
లోతు ఒక్కటే కాదు, కట్టెలు ఉన్నాయి. కట్టెలు నుంచి ఏమైతే అంటే పోతుంది, అలా కట్టెలు అలా పడుతుంది. ఓకే రైట్, సక్సెస్. మామూలుగా ఆలమైన ఆగదు. ఈ ఒయ్యిరు కూడా మినిమం మనకి 7-8-10 కిలోల చేప పడ్డా పోదు. ఈ ఒయ్యిరుకు 10 కిలోలు పడ్డా కూడా మిస్ కాదు. దాన్ని మంచి రోకే మరి తిప్పినావు అటు అటే. ఇటైతే కథనే ఇక షెల్టర్కి వచ్చి మన పని అయింది కదా, మన ఆ పని. ఆడికి గల్ల పోయి కొద్దిగా తట్టింది, కొద్దిగా. తిరగదు, వంగుతుంది కానీ తిరగదు. దెబ్బ పెట్టగానే తట్టినట్టే అయింది. కర్ర ఇంకో ఇంకా నయం దీని పడలే, దీన్ని పడితే పోద్ది. ఈ కర్ర కాదు, ఇది ఈ కాలం. ఇగో ఈ మూడు కొండ్లు అయితే ఏమైందంటే ఇది తలుపుతుంది కానీ ఇచ్చి అన్నప్పుడు ఊసిపోతుంది. కానీ దీనికో ఎక్కువ అటాక్ అవుతుంది, అంటే ఎక్కువ పడుతుంది. దీనికి పౌడర్ ఎక్కువ పడుతుంది కానీ పోతాయి. నీళ్ళు తేటగా ఉండాలి. దీనికి ఎటు వైపు ఉన్న చాప వేస్తుంది దెబ్బ. దీనికి పౌడర్ ఎక్కువ పడుతుంది. త్రిబులికే పక్క వీటికి బురక మిట్కరి ఇచ్చిన పెద్ద సాపే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిదాకా మిట్కరి ఇచ్చిన పెద్ద సాప అసలు దాని స్థాయికి తగ్గట్టు మిట్కరీ ఏమైనా అది బురక మిట్కరి ఇచ్చినట్టే చిన్నగా ఇచ్చి అంటుంది. కొట్టంగానే లేస్తలేదు. ఇప్పుడు కూడా గట్టి అనిపిస్తుంది. ఏది మిట్కరి ఇచ్చినా నీ అక్కడ పెద్దదేనేమో అన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఫోటో తీద్దాం. బాహుబలి పడ్డది కానీ బాగా తీయండి. బా అటు బా రైట్ అడవచ్చు సార్ చూపిస్తా. ఎస్ ఓకే రైట్. దీని దాటకు బుడ్డ బుడకలు. ఓకే, ఫుల్ టైం స్పెండ్ చేస్తే ఒక అవి పడ్డాయి. ఇంకా నయం ఆ పెద్దది పడ్డది. ఇక పెద్దదే పర్లేదనుకో, ఇక కుక్క మొక్కను నక్కబిచ్చిన టైపు. సరే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. ఇక హాలిడేస్ కూడా బాగానే వస్తాయి. మంచి మంచి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.